మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమరావతి పేరుతో మరో దోపిడీకి కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసింది. హైఫై క్యాపిటల్ గా మారుస్తామంటూ దానిని సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసే దిశగా మరో అడుగు వేసింది. కేవలం అద్దాల కోసం 2.5 కోట్లు వృధా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ఇక పేదలు మా రాజధానిలో ఉండొద్దంటూ ఇళ్ల పట్టాలు కూడా రద్దు చేసింది ఈ ప్రభుత్వం. మెడికల్ కాలేజీలు నడపటానికి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి సొమ్ములు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయటానికి పైసలు లేవు, రైతుకివ్వటానికి డబ్బులు లేవు, ఉద్యోగుల 1వ తారీఖున జీతాలు ఇవ్వటానికి ఖజానా ఖాళీ, మంగళవారం అప్పు తేకపోతే బండి నడవదు. చంద్రబాబు నోరు తెరిస్తే బేదరుపులు అరుస్తారు, ఖజానా ఖాళీ అంటారు. కానీ అదే పెద్ద మనిషి అమరావతి ముసుగులో ప్రజాధనాన్ని వృధా చేయటానికి మాత్రం ముందుంటారు. తాజా కేబినెట్ భేటీలో అమరావతి పేరుతో అడ్డగోలు ఖర్చుకు ఓకే చెప్పేశారు చంద్రబాబు. కొత్త సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2,540 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయం, జిఐడి టవర్స్, గ్లాస్ క్లాడింగ్, ఆట్రియం, కెనపీ, కాలం క్లౌడింగ్, పీవీ ప్యానెల్స్, స్కైలైట్ సదుపాయాల కోసం ఈ 2,500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తోంది సర్కార్. ఇప్పటికే సచివాలయం నిర్మాణం పేరుతో అడ్డగోలు దోపిడీకి తెరతీసింది. కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు దోచి పెడుతోంది. ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాల్లో కూడా పెట్టనంత ఖర్చు ఇక్కడ పెడుతున్నారు. తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మించారు. కానీ అమరావతిలో మాత్రం సచివాలయం హంగులకే 2,500 కోట్లు పెడతామంటున్నారు. అంతేకాదు అసెంబ్లీ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ కోసం మరో 798 కోట్లు పెట్టేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబు నివాసం ఉండే కరకట్ట విస్తరణ కోసం మరో 443 కోట్లు కృష్ణలో పోస్తారట. మనం జనరల్గా కామన్ లాంగ్వేజ్లో కరకట్ట అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ కరకట్టని మోడర్నైజ్ చేయడానికి గతంలో ఎస్టిమేట్ వేస్తే కాంక్రీట్ వాల్ వేయాలనుకున్నప్పుడు 1,304 కోట్లు ఎస్టిమేట్గా వేయడం జరిగింది. అయితే డిజైన్ని మార్చి మట్టి కట్టనే ఎక్స్పాండ్ చేసి రకంగా డిజైన్ చేయడంతో అది కేవలం 443 కోట్ల రూపాయలతో అయిపోతా ఉంది. అమరావతి పేదల రాజధాని కాదు అని చెప్పేలా నిర్ణయాలు తీసుకుంటుంది చంద్రబాబు సర్కార్. అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. R5 జోన్ భూములు సిఆర్డీఏకు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ R5 జోన్లోనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 50,000 కుటుంబాల పేదలకు పట్టాలిచ్చింది. కానిప్పుడు ఒక్క సంతకంతో ఏకపక్షంగా వాటిని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ 50,000 కుటుంబాలకు కనీస ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. వడ్డించేవాడు మనవాడు అన్నట్లుగా టీడీపీ ఆఫీసులకు భూములు కేటాయించేందుకు కూడా మంత్రులు తాలూపారు. ప్రకాశం, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూలు, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 33 ఏళ్ల ప్రాతిపదికన టీడీపీ ఆఫీసులకు భూములు ఇవ్వనున్నారు. ఒక్కో టీడీపీ ఆఫీస్కి 1.5 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు కేటాయిస్తారట. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమరావతి పేరుతో అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు 100 కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్న ప్రభుత్వం రాజధాని పేరుతో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రతి మంగళవారం ఆర్బీఐ అప్పివ్వకపోతే సర్కార్ నడవలేని పరిస్థితి వెళ్లిపోయింది. అయినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. రాజధాని అంటూ 1,000 కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసినా అమరావతి పూర్తి కాదని స్పష్టంగా అర్థమవుతున్నా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తోంది కూటమి సర్కార్. ప్రజా సంక్షేమం లేకపోయినా పర్లేదు, కానీ మేము మా కాంట్రాక్టర్లు క్షేమంగా ఉంటే చాలు అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు.